ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి ముఖ్యంగా ఏ ఏ జన్మ నక్షత్రాలను కలిగిన వాళ్ళు సింహరాశి కిందికి వస్తారో పరిశీలన చేద్దాం. సింహరాశిలోకి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం వరకు ఈ 9 పాదాలు కలిగిన వారిని మనం ఈ యొక్క సింహరాశి కింద మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ సింహరాశిలో ఉన్నవారికి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఆదాయ వ్యయాల విషయానికి వచ్చేసరికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7 అన్నీ కూడా సరి సమానంగా మనకి ఉన్నాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు అలాగే రాజ్యపూజ అవమానాలు వీరికి సమానంగానే కనిపిస్తూ ఉన్నాయి. హెచ్చు తగ్గులు ఏమీ లేదు. కొద్దిగా ప్రణాళికాబద్ధంగా పోతూ ఉంటే ఆదాయంలో మిగులుదల అనేది కనిపిస్తూ ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా అవసరం అన్నమాట. కాబట్టి ఎక్కడా కూడా వేస్ట్ అవుతుందో ఆ విషయాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. అలాగే అనవసరమైన విషయాల్లోకి తలదూర్చకుండా ఉంటే చాలా మంచిగా ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలు రాజ్యపూజాల్లో ఎటువంటి ఇబ్బంది అయితే సింహరాశి వారికి లేదు. అయితే సింహరాశి వారికి గ్రహ సంచారం ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంది అన్నప్పుడు ప్రధానమైనటువంటి గ్రహాలు గురువు వీరికి ఏకాదశ స్థానంలో నుంచి వ్యయ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఏకాదశ స్థానంలో ఉన్నంత వరకు వీరికి చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. జూన్ తర్వాత నుంచి వ్యయ స్థానంలో కొద్దిగా విదేశీయ ప్రయాణాలు చేసేవారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కానీ జనరల్గా చూసినట్లయితే కొద్దిగా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. గురువు మూలకుండా వచ్చేటటువంటి ఖర్చులు శుభప్రదమైనటువంటి ఖర్చులే వస్తుంటాయి. ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి ఇటువంటివి ఉంటాయి అన్నమాట. అలాగే రాహుకేతువుల పరంగా చూసుకుంటే కేతువు రాశి అందే సంచారంలో ఉన్నాడు. రాహు 7వ స్థానంలో ఉన్నారు. కాబట్టి రాహుకేతువుల పరంగా చూసుకుంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కొద్దిగా చిన్న చిన్న పరపత్యాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అష్టమ స్థానంలో అంటే 8వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జూలై నుంచి కొద్దిగా ఖర్చులు పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ జూలై నుంచి వచ్చేటటువంటి ఖర్చులు కొద్దిగా తగ్గించుకుంటూ బ్యాలెన్స్గా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ గ్రహ సంచారం ఆధారంగా శుభాశుభ ఫలితాల మిశ్రమం అనేది సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. మొదట కొంత కష్టకాలం వచ్చినప్పటికీ డిసెంబర్ తర్వాత రాబోయేటటువంటి సంవత్సరంలో డిసెంబర్ తర్వాత 2026 డిసెంబర్ నుంచి మళ్ళీ నూతన సంవత్సరం ప్రారంభమయ్యే వరకు ఆ 4 నెలల పాటు కొద్దిగా ఊరట అనేది లభిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అని చూసినప్పుడు సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి చాలా మంచి కాలమనే చెప్పవచ్చు. పోటీ పరీక్షల్లోనూ అలాగే స్కాలర్షిప్ల విషయంలోనూ విజయం సాధిస్తారు. చదువుల్లో గుర్తింపు, ప్రతిభకు గౌరవం లభిస్తుంది. ఒత్తిడి వల్ల కొంత ఆలస్యం అవుతుంది. చివరికి ఫలితాలు తప్పకుండా వస్తాయి. అంటే వీరికి వచ్చేసరికి విద్యాపరంగా పోటీ పరీక్షల పరంగా మనం చూసినట్లయితే చాలా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో అనుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఉద్యోగస్తులకి క్రమంగా అభివృద్ధి కనిపిస్తుంది. విదేశీయ ప్రయాణాలు, విదేశీయ ఉద్యోగం చేస్తున్న వారికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగపరంగా చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. సింహరాశి వారికి ఉద్యోగంలో ఉన్నవారు కొద్దిగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. నిరుద్యోగులకైతే కొద్దిగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు కమ్యూనికేషన్ విషయాల్లోనూ ఇంటర్వ్యూ విషయాల్లోనూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తగా మీరు జాగ్రత్త తీసుకుంటూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఎట్లా ఉంటుంది అంటే వ్యాపార లావాదేవీలు కానీ, ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, అలాగే రైస్ మిల్లులు కానీ, భూపరమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి కానీ కొంత లాభాలు చూసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ ట్రాన్సాక్షన్ వ్యవహారాల్లో కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. ఎక్కువ ఆశతో పనిచేయొద్దు. ఎక్కువ లాభాలు రావాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇవి
లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారికి కలుగుతాయి. సింహరాశిలో ఉన్నవారికి కుటుంబ బాంధవ్యాలు, కుటుంబం వ్యవహారం ఎట్లా ఉంటుంది అని చూసినప్పుడు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది. కుటుంబ బంధాలు బలపడుతూ ఉంటాయి. మాట తొందరపాటు వల్ల బంధువుల మధ్య కొన్ని విభేదాలు వస్తాయి. ఎందుకంటే రాహు ఉన్నాడు కాబట్టి కొంత కుటుంబంలో బంధువుల మధ్య ఏదో ఇగోకి పోయి మాట్లాడినప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్త తీసుకుంటూ ఉంటే కుటుంబ వాతావరణం కూడా సవ్యంగానే ఉంటుంది. ఇగోలతో మాట్లాడే వాళ్ళు, కొద్దిగా కోప తీరుగా మాట్లాడే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా, కొద్దిగా శాంతంగా వ్యవహరిస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం. తలనొప్పి, ఆందోళన, జీర్ణ సమస్యలు, అలాగే కంటి గొంతు సమస్యలు అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పొట్టకు సంబంధించిన ఇబ్బందులు కూడా కొద్దిగా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. జీర్ణశక్తికి ముఖ్యంగా సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొద్దిగా ప్రాణాయామము, యోగా, అలాగే ధ్యానం లాంటివి చేసుకుంటూ ఈ యొక్క ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా. కాబట్టి కొంత సమయం మీకోసం మీరు వెచ్చించుకుంటూ కొద్దిగా ఆరోగ్య సూత్రాలను పాటించుకుంటూ ఆహారము, అలాగే యోగా లాంటి పద్ధతుల్ని మనకి జీవితంలో మిళితం చేసుకొని ముందుకు వెళ్తుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఈ యొక్క రాశివారు చేయకూడనటువంటి పనులు ఏంటి అని చూస్తే కొద్దిగా తొందరపాటు నిర్ణయాలు, అలాగే తొందరపడి ఏది కానీ తీసుకోవడం, కోపంలో ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే కొద్దిగా ఎదురు దెబ్బలు తగిలేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటటువంటి ఏమిటి అని చూసినప్పుడు అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య 1 గాను, అలాగని శుభాన్ని కలిగించే తేదీలు 5, 7 గాను చెప్పబడుతుంది. ఆదివారం, గురువారం కలిసి వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అదృష్టాన్ని ఇస్తూ ఉంటాయి. ఓవరాల్గా మనం చూసినప్పుడు సింహరాశి వారికి ఓర్పుతో, నేర్పుతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు, పోటీ పరీక్షల్లో ఉన్నవారు ఖచ్చితమైన విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొద్దిగా జీవితంలో ఆధ్యాత్మికత, ధ్యాన పద్ధతుల్ని అవలంబించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి విజయాలు రావడానికి, అదృష్టాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా సింహరాశి వారు మృత్యుంజయ జపము, అలాగే శివ రుద్రాభిషేకం చేసుకుంటూ ఉండాలి. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం కూడా మంచిది. అలాగే దుర్గా సూక్తాన్ని కానివ్వండి, దుర్గా స్తోత్రాన్ని కానివ్వండి చేసుకుంటాం. అలాగే హనుమాన్ చాలీసాని పారాయణ చేసుకుంటూ ఉండడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాహుకేతువుల పూజ కూడా వీరు చేసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి నిత్యము హనుమాన్ చాలీసా, దక్షిణామూర్తి స్తోత్రము, దుర్గా కవచం కానీ, దుర్గా స్తోత్రం కానీ చేసుకుంటూ ఈ 3-15 నిమిషాలు అయిపోతాయి మనకు రోజు వింటున్నా కానీ. ఆ 3 వింటుంటే కనీసం ఆ యొక్క దోషాలు కొంత శాతం తగ్గేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రెమెడీలను పాటిస్తూ ముందుకు వెళ్ళండి. అలాగే మీ గ్రహచారం, జాతక ఫలితాలు అంటే సంపూర్ణ జాతక ఫలితాలు, ఇది గోచార రీత్యా మనం చెప్పడం జరిగింది. సంపూర్ణ జాతక ఫలితాలు కూడా చూసుకొని ఆ రెమెడీస్, ఈ రెమెడీస్ చేసినట్లయితే ఈ యొక్క సంవత్సరం అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని, అద్భుతమైనటువంటి ఆనంద యోగంలో జీవించాలని కోరుకుంటూ శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు.